వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ 2వ వార్డులో అంగన్వాడీ స్కూల్కు తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో కుర్చీలు అందజేసి చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ముందు వరుసలో ఉంటూ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి సమస్య పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు చైర్లు అందించడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్కి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షురాలు తుమ్కుంట ఆంక్షరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీలకే కానీ అలాగే ఈ పిల్లలకి కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా అధ్యక్షురాలు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఎల్లవేళ్ళ మేము అందుబాటులో ఉంటూ ఈ అంగన్వాడీ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి ఆమె మాట ఇవ్వడం జరిగింది. మా వార్డు ప్రజలందరి తరఫున కూడా ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపుతూ కార్మికులంతా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవాలని బాపట్ల పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు అన్నారు. ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ఎలక్ట్రికల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారి యొక్క సమస్యల గురించి యూనియన్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కార్మికుడు లేబర్ యాక్ట్ ప్రకారం సభ్యత్వాలు తీసుకుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఎలక్ట్రీషియన్స్ అయిన చీమల దిన్నె శివనారాయణ, ఆలూరి నరసింహరాజుకు సన్మానం చేశారు. కొంచెం తక్కువ వీడియో తీసుకో దానికి అడ్డం వస్తున్నాడు. అది తలకైకి అడ్డం పెట్టి ఒక 10 seconds వీడియో తీసుకుంటే అవ్వాలి. మీరు తీసుకుంటాం ఏమట్లేదు. నేరెన్బెట్ వాజ్పేయి నగర్లో రైల్వే గేట్ సమస్యకు పరిష్కారం 75 కోట్లతో చేపట్టనున్న ఆర్యూబీ నిర్మాణ పనులకు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ప్రాజెక్టు క్రెడిట్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర వివాదం తలెత్తి తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజకీయ హడావిడి మధ్యనే శంకుస్థాపన కార్యక్రమం ముగిసినప్పటికీ ఆర్యూబీ ప్రారంభంతో స్థానిక ప్రజలకు ఊరట కలిగింది. 2010 పెద్ద బీసీ చేస్తా వద్దంటే ఇక వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ కన్వెంట్ ఎవరు బట్టి రైల్వే డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈ ఒక్కొక్కటి నేను ఇక ఇది మాట ఇచ్చిపోతున్నా 2 సంవత్సరాలు పూర్తి చేయిస్తానండి. 2 సంవత్సరాలు రాజకీయ నాయకుల పట్ల ఒక రకమైన హేయభావం వస్తూ ఉన్నది. మీకు ఇట్లాంటి సమయం కావాలంటే జనరల్ పీపుల్ రాలేకపోతారు. మనం కొట్లాడుకుంటూ పెట్టుకుంటే జిందాబాద్ చేసుకుంటే మనం ఎందుకు పోవాలని చెప్పి అనుకుంటారు. ఇట్లాంటి పెట్టుకున్నప్పుడు న్యూట్రల్ పీపుల్ రావాలి. పోలీసు వాళ్ళు లేని సభలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిగణిస్తుంది తప్ప పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి మనకు మ్యాచ్యూరిటీ లెవెల్స్ లెక్క అవుతుంది. మనకు మ్యాచ్యూరిటీ లెవెల్స్ లెక్క అవుతుంది. ఎప్పుడు నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎంపీ ఈటెల రాజేందర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మా కార్పొరేటర్లందరికీ. శ్రీకాకుళంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జాతీయ పిలుపు మేరకు
ఎస్బీఐ ప్రధాన శాఖ ఆవరణంలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిరసన చేపట్టారు. 5 రోజుల పని దినాలు సహా దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. పనిభారం పెరిగి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని, ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో సమస్యలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ జీవీబీ డీజీఎస్ కామ్ బీవీఎస్ రావు, సిఐటియు నాయకులు తేజేశ్వరరావు, పోస్టల్ గణపతి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ వేలాన్ని పారదర్శకంగా చేపట్టారు. వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా తరలించి గ్రామ శివారులో నిల్వ చేసిన మొత్తం 77 ట్రాక్టర్ల ఇసుకను గతంలో అధికారులు సీజ్ చేశారు. ఈ వేలంలో సుమారు 8 మంది బిల్డర్లు పాల్గొనగా ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు ప్రభుత్వం కనిష్ట ధర 900 రూపాయలుగా నిర్ణయించింది. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మనం మొన్న అక్రమంగా ఇసుక డంపులు అంటే వాగు నుండి తండ్రి చిన్నరాజన్న కుక్నూరు గారు, 4 ఉప్పాల రాజేశ్వర్ తండ్రి ఎర్రన్న గారు కోనంపల్లి, 5 దండ్రెక్కుల నర్సయ్య చిన్నగంగారం వెంకటాపూర్ గారు, 6 మెరుగు మహేష్ చిన్నమల్లయ్య కోనంపల్లి గారు, 7 చిటుమల సాయన్న తండ్రి రాజన్న కోమంపల్లి గారు, 8 దుమ్మల చిన్నరాజన్న తండ్రి ఎల్లన్న కోనంపల్లి గారు. వీరు 8 మంది ఈ వేలం పాటలో పాల్గొనడం జరిగింది. మీ యొక్క మనకు 77 ట్రాక్టర్ ట్రిప్ల ఇసుకకు సంబంధించి గవర్నమెంట్ రేట్ ప్రభుత్వం నిర్ణయించిన ధర 900 రూపాయలు. దీనిపైన మీరు ఎక్కువ ఎవరైతే పాట పాడతారో లాస్ట్ చివరి వరకు 3 సార్లు పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ రేటు ఎక్కువ అధిక రేటు ఎవరైతే పాడతారో వాళ్లకు ఈ యొక్క ఇసుక టెండర్ని డీడీ కట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సంఘాలు బడ్జెట్ సమావేశంలో ఆముదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన్హ రవికుమార్ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి సంక్షేమం పేరుతో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తూ పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని, స్పష్టమైన ప్రణాళికతో జిల్లా అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశం నర్సన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ్, జిల్లా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మండలం గులుమూరు గ్రామానికి చెందిన గార గౌరమ్మ, పాసి చిన్నమ్మ కుటుంబాల ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బాధిత కుటుంబాలను పరామర్శించి రైస్ ప్యాకెట్లు, ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన ఇల్లు మంజూరు చేయాలని ఆదేశిస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిన్న 2 రోజులు అడ్డు చేయలేదు సార్ నేను వాళ్ళు 4 గంటలు పోయినారు కనబడదు కాబట్టి ఆవిడకి 4 గంటలు వండుకొని తినేసి పడుకుంటారు సార్ మేము పడుకున్నాము. ఎవరు పెట్టేస్తారు అలా పెట్టడానికి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా
ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. Kotta lessons happy talking tree. Hey, cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning and fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని అమలు చేయాలని, బ్యాంకుల విలీనం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ SBI బ్యాంకు వద్ద UFBU ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించగా CITU, LIC యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బ్యాంకింగ్ రంగంలో పనిభారం పెరిగి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవు ఇచ్చేటప్పుడు కూడా మాకుండేటటువంటి హాఫ్ డేని మనం ఫుల్ డేగా మారుస్తూ 2 శనివారాలు మనం అదే వర్కింగ్ అవర్స్లో పనిచేస్తున్నాం. నేడు కూడా ఈ వర్కింగ్ అవర్స్ని మనమేం తగ్గించమని చెప్పట్లేదు. వర్కింగ్ అవర్స్ని 40 మినిట్స్ ప్రతిరోజు ఎక్స్ట్రాగా పనిచేస్తున్నాం. ఆ పనిచేసిన సమయాన్ని మాత్రమే సర్దుబాటు చేయమంటున్నాం. ఈ 5 డే బ్యాంకింగ్ వల్ల ఈ ఎంప్లాయీ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ యొక్క సామర్థ్యము, ఈ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది సమతుల్యత ఉండి మనకి మంచి యొక్క ఫలితాలు వస్తాయి, మంచి సర్వీస్ని ఇస్తాయి అనేటటువంటి ఆలోచనతో ఎన్నోసార్లు రిపీటెడ్గా మనం రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలమైనటువంటి ఆన్సరు దృక్పథం రానందు వలన వాళ్ళకు ఒక యాజిటేషను, వాళ్ళకు ఒక డెమాన్స్ట్రేషను చేద్దామనే ఆలోచనతో ఈ 24 గంటల స్ట్రైక్ దీనివల్ల ఏంటి మేము చేయడానికి గల కారణమేమో చెప్పాలి అనే ఉద్దేశంతో మాత్రం మేము చేస్తున్నాం. ఇదంతా ప్రతి ఎంప్లాయీ తన యొక్క శాలరీని లాస్ అవుతూ కూడా మా యొక్క లాస్ అయినా పర్వాలేదు, ఎంతోమంది దీని యొక్క అభిప్రాయాన్ని, దీని యొక్క అభిప్రాయము, మా యొక్క డిమాండ్, మా యొక్క స్ట్రగుల్ని ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్ప ఇది ప్రజలను ఇబ్బంది పెట్టాలని లేదు. కాబట్టి ఇది అందరూ గ్రహించి మమ్మల్ని సపోర్ట్ చేసి మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని గునుపూడి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో నిర్మించిన నూతన కళా వేదికను స్థానిక ఎస్ఐ తారకేశ్వరరావు ప్రారంభించారు. 2.5 లక్షల రూపాయలతో పూర్వ విద్యార్థులు స్కూలుకు చేసిన ఇది స్ఫూర్తిదాయక కార్యక్రమని ఎస్ఐ తెలిపారు. అనంతరం తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు భవానీ శంకర్ శాస్త్రి, వ్యాపారవేత్త పగిలిపోతు రాజు పూర్వ విద్యార్థులు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ స్టేజ్కి ఒక చరిత్ర ఉంది. 1961 ఆ ఏజ్లో, అంటే అప్పటి నుండి ఉన్నటువంటి మీలాగా అక్కడ కింద కూర్చోడానికి మాకు అంటే ఇతర దేశాల్లో కూడా సెటిల్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని మన గునుపూడి స్కూల్కే కాదు, మన మండలానికి కాదు, మన జిల్లాకి, మన దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ లాస్ట్లో NCC పూర్వ విద్యార్థుల తరఫున గునుపూడి ఉన్నత పాఠశాలకి కళావేదిక, సాంస్కృతిక కళావేదిక పూర్వ విద్యార్థుల తరఫున సహంగా ఈ వేదిక నిర్మాణం చేసి ఉన్నాం.
దీనికి సహకరించిన ప్రతి పూర్వ విద్యార్థులకి పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తాం. సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరం కలిసి గురుపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా మా పూర్వమిత్రులందరూ కలియకడం జరిగింది. మేము చేసినటువంటి పనులు కనిపించి వాళ్ళకి మేము ఆదర్శప్రాయంగా ఉండాలని, నెక్స్ట్ భవిష్యత్ పిల్లలు కూడా ఇక మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం చెట్టుపల్లి గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. వాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ చిట్టి నాయుడు పర్యవేక్షించిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కోడూరు సత్యవతి, మాజీ సర్పంచ్ డోకల అక్కు నాయుడు, పాల ప్రెసిడెంట్ రెడ్డి బలరాం ప్రారంభించి నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. మొత్తం 44 పశువులకు సాధారణ చికిత్సలు, 19కి గర్భకోశ వ్యాధి చికిత్స, 18కి చూడి పరీక్షలు, 72 పశువులు, 50 పెయ్యలకు నట్టల నివారణ మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ గణేష్, విఏ సంతోష్ కుమార్, పశు వైద్య సహాయకులు శ్రీను, రాజేష్, రమేష్ పాల్గొన్నారు. మంత్స్ 6 నెలలకి అబార్షన్ అయిందా? అవునండి. ఒకసారి 2 సార్లు? అవునా? మరి అలాంటప్పుడు మరి ఏం చేస్తాం? మరి నూనెల పిండిని ఇంత ఇంగువ చిన్నది ఉండాలి, ఏదైనా 1-2 పూటలు వేయండి. అంటే 6 నెలలు పెయిన్ పాలి సరే అవునవును. ఇప్పుడు అమ్మా గర్భశుద్ధి చెప్తారు డాక్టర్ గారు, అదంతా అయ్యాకే కట్టించాలి. ఏమి చేయకన్నా కట్టించేస్తే మళ్ళీ 6 నెలలు వదిలేస్తాం. అదే ప్రాబ్లం. భారీ చెన్నాలైంది, 6 రోజులైంది. మన దగ్గర నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆమ్నాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, సిబ్బంది హాజరు, విద్యార్థుల భోజనం పరిశీలించి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, బాలికల భద్రతకు ప్రాధాన్యతని ఇవ్వాలని, బయట వ్యక్తులకు ప్రవేశం నిషేధించాలని ఆదేశించారు. పాఠశాల చుట్టూ గోడ, ప్రమాదకర గుంతలు, విద్యుత్ వైరింగ్ మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన ఫర్నిచర్ కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీలలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంఈఓ నాగయ్య, స్పెషల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గంట్యాడ టీడీపీ కార్యాలయంలో సంబరాలు జరిగాయి. మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుప్పల వెలమ అధ్యక్షుడు విజయ్ కుమార్ మరియు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. 132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 226 రోజులు తిరగడం జరిగింది. ఆయన అంటే గ్రామంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రోజు ప్రజల్ని, యువకుల్ని ఉత్సాహపరిచి ఈ రోజు నిన్న ఈ అత్యధిక మెజార్టీతో గెలుపులో అందుకు ఆయన్ని ఈ రోజు గజపతినగర్ నియోజకవర్గం కంట్యాడ మండలం కొండపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ లో సమాధానం చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రెస్ మీట్ ద్వారాను. అందుచేత ఆయనకి ఈ రోజు రాష్ట్ర పరిస్థితికి దిక్సూచిగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందుచేత ఈ రోజు ప్రజలందరూ, యువత ముఖ్యంగా లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తున్న మన లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు ఇక్కడ అందరం గంట్యాడ మండలంలో అందరం సమావేశం జరిగింది. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే టైంకి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం అంతా రాష్ట్రం అంతా మన రాష్ట్రం అంతా పర్యటించి సమస్యలు ఏమున్నాయి, యువత యొక్క సమస్యలు గాని, లేకపోతే భవిష్యత్తు వ్యవసాయదారులు గాని, మొత్తం కార్మికులు, కర్షకులు అందరూ సమస్యలు తెలుసుకొని రాటు దేరి అతన్ని ముందు అందరూ పప్పు అనేవారు. తర్వాత దీన్ని యువకాలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం పూర్తయింది. ప్రారంభించి 3 సంవత్సరాలు దాటింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. ఏదైనా పాదయాత్రతో ప్రారంభమైన తెలుగుదేశం గెలుపు, మన జరిగిన గెలుపు ప్రధాన కార్యక్రమం లోకేష్ బాబు గారు కనుక ఆయనకు అందరు పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈ రోజుకి మన రాష్ట్ర మంత్రివర్యులు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు పూర్తయింది. సుమారు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 226 రోజులు తిరగడం జరిగింది ఆయన. అంటే గ్రామంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రోజు ప్రజల్ని యువకుల్ని ఉత్సాహపరిచి ఈ రోజు నిన్న ఈ అత్యధిక మెజార్టీతో గెలుపులో అందుకు ఆయన్ని ఈ రోజు గజపతినగర్ నియోజకవర్గం కంకియాడ మండలం కొండపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ లో సమాధానం చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రెస్ మీట్ ద్వారా అందుచేత ఆయనకి ఈ రోజు విజయనగరం జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి గ్రామంలోని హజరత్ తాజుద్దీన్ బాబా గారి ఆశ్రమంలో నిర్వహించిన 165వ జన్మదిన వేడుకల్లో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి శ్రీ కర్రోతు బంగారాజు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హజరత్ తాజుద్దీన్ బాబా గారు బోధించిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ బీసీ కులస్తులు ఆనంద్ మాట్లాడుతూ సెట్టివారిగూడెంలో తరతరాలుగా ఉన్న శ్మశాన వాటిక సమస్యను బీసీ కులాల ఐక్యతతో ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ సిఫారసుతో సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. అలాగే చెరువుల ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలని వినతి పత్రం అందజేయగా సానుకూల స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు, రెవెన్యూ అధికారులకు కులస్తులు సాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు అనగా మన చింతలపూడి ఎమ్మెల్యే గారైన సొంగ రాజకుమార్ గారిని కలిసాం. వీళ్ళంతా కూడా మత్స్యకారులు మరియు బీసీ క్యాడర్ సంబంధించిన వాళ్ళు. ఈ విధాల ఈ పేద ప్రజలందరూ జీవితాంతం చెప్పుకుంటారు. మరియు సుబ్బారెడ్డిగూడెంలో ఎస్సీ వాళ్ళకు కూడా మా వాళ్ళకు కూడా లేవు, సూచనలు లేవు. 1 ఎకరం కేటాయించమని ఎమ్మెల్యే గారిని కోరాం. మరియు ఆది సత్యనారాయణ మాజీ సర్పంచ్ మాట్లాడుతాం, మరియు మా కుర్రోళ్ళు మాట్లాడుతాం. గ్రామం బి ఆనంద్ నా పేరు. నిజంగా గత కాలంలో మా ప్రజలందరికీ ఉన్నటువంటి ఒక సమస్య నిమిత్తం ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. అది కూడా శ్మశాన కార్యక్రమం నిమిత్తం జరిగేటటువంటి ఒక సమస్య. అది మాకు లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ చేసి నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆ యొక్క శ్మశానాన్ని మాకు కేటాయించడం జరిగింది. ఆ యొక్క సంతోషకరమైన విషయాన్ని మేము ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఆ గ్రామస్తులు వాళ్ళకు కూడా ఏదైతే శ్మశానం లేదని బాధపడుతున్నారో దాన్ని కూడా కేటాయిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీడీపీ పార్టీ కమిటీ సభ్యులకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉప అధ్యక్షులు మంజునాథ్, మదనపల్లె రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నాకు తెలుగుదేశం పార్టీ చేసి వైసీపీ నాయకుల్ని చిత్తుగా ఓడించి వచ్చే ఎన్నికల్లో మేము మదనపల్లిలో జెండా ఎగరేస్తామని మున్సిపాలిటీలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కొత్తగా పదవులు వచ్చిన వారందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు గుర్తుండల్లా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనకు మదనపల్లి జిల్లా వచ్చింది. దాన్ని మున్సిపల్ కౌన్సిలర్లో ఒక కృతజ్ఞత సభ చెప్పుకోలేని మీరు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి
పెద్దలు గౌరవనీయులు శ్రీరామ్ చిన్నబాబన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత గారు ఉన్నారు, మేము ఇక్కడికి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎన్నికైనటువంటి పట్టణ కమిటీకి, ఆ మండల అధ్యక్షులకి, రామసముద్రం మండల అధ్యక్షులకి, నిమ్మనపల్లి మండల అధ్యక్షులకి కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా ఉంటారని ఆశిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కమిటీల్లో ఎన్నికైన పార్టీ బదులు తీసుకున్న ప్రతి ఒక్కరికి. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య, పరమేశ్వరాచారి తదితరులు త్వరలో జరగనున్న గంపనాగేశ్వరరావు మోటివేషన్ ప్రోగ్రాం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత భవిష్యత్తు బంగారుమయం కావాలనే లక్ష్యముతో ఈ నెల 29, 30 తేదీలలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రముఖ మోటివేషన్ స్పీకర్ లయన్ గంపనాగేశ్వరరావు సహా పలువురు వ్యక్తులతో మోటివేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంది వక్తలచే అందరికీ జ్ఞానోదయం చేసే మహా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ మహతి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లీడర్ జీవితంలో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ మహతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ మోటివేటర్ చక్కగా రూపొందించబడింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి లక్ష్మణ్ గార్డెన్లో మరి వారు కూడా మరి ముందుకు వచ్చి ఫ్రీగా హాల్ ఇస్తూ ఉన్నారు. వారికి నిలిచే అవకాశం ఉంటుంది. కానీ తప్పకుండా గజ్వెల్ యూత్ అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలటువంటి మరి విద్యార్థులు కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, మన టైం మేనేజ్మెంట్ ఎట్లా మనం చేసుకోవచ్చు అన్ని యొక్క అంశాలు ఉంటాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. సర్పంచ్ గారు వస్తున్నాం.